ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు. నీట్ పేపర్లను బజార్లలో అమ్ముకున్నారు. బాధ్యులపై చర్యలేవన్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్. అరెస్ట్లపై భగ్గుమన్న కాంగ్రెస్. హైదరాబాద్ లో నిరసన స్వరాలు. లోక్ భవన్ ముట్టడికి యత్నం, అరెస్ట్. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ ప్రయత్నం. అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత. విద్యార్థులను రెచ్చగొడుతున్నారన్న రామచంద్రరావు. విజయవాడ కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత. కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు. కర్రలు, చెప్పులు విసురుకున్న కార్యకర్తలు. సంగారెడ్డిలో రోడ్డెక్కిన జగ్గారెడ్డి. రాహుల్ ధర్నా చేస్తే తప్పేంటని ప్రశ్న. ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఢిల్లీలో నిరసన సెగలు. నల్ల చొక్కాలతో ఇండి కూటమి ఆందోళన. అక్రమ అరెస్ట్లను సహించబోమన్న నేతలు. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత. నీట్ పేపర్ లీక్ పై లెఫ్ట్ విద్యార్థి సంఘాల ఆందోళన. లాఠీచార్జ్ చేసిన పోలీసులు. నీట్ పేపర్ లీక్ పై చర్చకు సిద్ధం. విపక్షాలు సహకరించాలన్న కేంద్రం. లోక్సభలో కిరణ్ రిజిజు ప్రకటన. కాక్రోచ్ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఖాతాపై కాంట్రవర్సీ. ఐర్లాండ్ నుంచి నిర్వహిస్తున్నట్లు అనుమానం. ముంబై పోలీసులకు ఫిర్యాదు. ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ. ఎన్డీఏకు మద్దతిచ్చే యోచన. కీలక బిల్లులకు ఎన్సీపీ సపోర్ట్ పై చర్చ. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ. జలశక్తి మంత్రి పాటిల్ తో సమావేశం. పోలవరం సహా పలు ప్రాజెక్టులపై చర్చ. భూసేకరణ బదులుగా ల్యాండ్ పూలింగ్. మొగ్గు చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి రైతులకు అండగా ఉంటామన్న నారాయణ. కేంద్రానికి వ్యతిరేకంగా కదం తొక్కిన కాంగ్రెస్. కరీంనగర్ లో బండి ఇంటి ముట్టడికి యత్నం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కార్యకర్తల ర్యాలీ. నిజామాబాద్ లో బీజేపీ ఆందోళన. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట. రైతులు 6 తడి పంటలు వేయాలి. సాగర్ డెడ్ స్టోరేజ్ కి చేరిందన్న తుమ్మల. ఖమ్మం నియోజకవర్గానికి గోదావరి జలాల విడుదల. ఏపీలో పొగాకు రైతులతో జగన్ భేటీ. సమస్యలు ముర్రపెట్టుకున్న రైతులు. పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ సీఎం హామీ. హైదరాబాద్ పాత బస్తీలో గంజాయి బ్యాచ్. యథేచ్ఛగా నడుస్తున్న విక్రయాలు. 2 నిందితులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్. గన్నవరం ఎయిర్పోర్ట్ లో బుల్లెట్ లభ్యం. ప్రయాణికుడి బ్యాగ్ లో గుర్తింపు. పోలీసులకు అప్పగించిన సిబ్బంది. తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ. చంద్రబాబుదే బాధ్యత అన్న వైసీపీ నేత భూమన. ఇదేనా ఆలయ ప్రక్షాళన అంటూ నిలదీత. సీజేపీ కార్యకర్తల ఆందోళనతో హై అలర్ట్. ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్ల మూసివేత. భారీగా మోహరించిన పోలీసులు. కరీంనగర్ లో భారీ దొంగతనం. ఒక ఇంట్లో 60 తులాల బంగారం చోరీ. 20 లక్షల నగదు అపహరణ.